హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, ఎప్పుడు అనుకునేది. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఏంటంటే కొంతమంది వ్యాపారం చేయడానికి వాళ్ళకి వేరే వేరే ఆలోచనలన్నీ వస్తున్నాయి. అంటే ఆచరణలో పెట్టడానికి మాత్రం సమయం దొరకట్లా. ప్లస్ ఒకవేళ డబ్బులున్నా, మరి డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? డబ్బులు ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే ఆలోచనలో ఉన్నారు, తప్పేం లేదు. కానీ నెలలు నెలలు ఆలోచిస్తే మీ సమయం వృధా అయిపోద్ది. ఇక్కడ మీరు తెలివితోనే చెయ్యాలి పని. మీకెంత తెలివి అయితే ఉందో ఆ తెలివితో కష్టంతో పాటు తెలివి కూడా ఉండాలి. నేను కష్టపడితే డబ్బులు వచ్చాయంటే ఆ కష్టమే మిగిలిపోద్ది, డబ్బులు రావు. వస్తాయి, దానికి తగ్గట్టుగానే వస్తాయి. కష్టంతో పాటు తెలివి కూడా చూపించాలి. ఎప్పుడైతే మీరు కష్టంతో పాటు తెలివి కూడా చూపిస్తారో కొంచెం ముందుంటారు. నేను అబ్జర్వేషన్ చేయాలి, ఇంకా కొన్ని రోజులు చేయాలి, కొంత టైం పట్టిద్ది, కొన్ని నెలలు పట్టిద్ది అంటే టైం ఏమైపోద్ది? వృధా అయిపోద్ది, సమయం అంతా వెళ్ళిపోద్దే, ఉండదు. మీకోసం కాలం ఆగిద్దా? ఆగదు. మనం పని చేయాలి, కష్టపడాలి, ఒక వ్యాపారం పెట్టాలి, దాని మీద మన సక్సెస్ రావాలి అనుకుంటే దానికి కొంచెం గొడవే. ఎక్కువ నెలలు సంవత్సరాలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈలోపు పడాల్సిన కష్టాలనే పడతారు, మళ్ళీ ఇబ్బందుల్లో పడిపోతారు. అట్టా కాదు, కష్టానికి తగ్గట్టు ప్రతిఫలం రావాలంటే దానికి తెలివి కూడా జోడించాలి. నా దగ్గర డబ్బు ఉంది, నేను పెట్టేస్తా, అది కాదు. మీరు మంచి పద్ధతితో ఉంటే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. అక్కడ తెలివిగా ప్రవర్తించాలి. మీరు పెట్టే వ్యాపారం, అది ఏ వ్యాపారం అయినా పర్వాలేదు, కానీ పద్ధతిగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది అబ్జర్వేషన్ చేస్తున్నారంట. అంటే నా కామెంట్లో వచ్చినాయండి, అదే చెప్తున్నా మీకు. 2 నెలల నుంచి ఆయన అబ్జర్వేషన్ చేస్తున్నాడంట. మరి ఆ అయ్యగారు ఎవరో కానీ 2 నెలల నుంచి అబ్జర్వేషన్ చేసుకుంటూనే కూర్చుంటే నీ కాలం అలాగే వెళ్ళిపోతానే ఉంటుంది. నీ టైం వేస్ట్ అయ్యిద్ది, అంతే, ఇంకేం ఉండదు. టైం వేస్ట్ చేసుకోవడమే వృధా. ఆలోచన శక్తి అనేది, తెలివి అనేది ఆటోమేటిక్గా మీ మనసులో నుంచే పెరగాలి, మీ బుర్రలో నుంచి బయటికి రావాలి. వ్యాపారం ధైర్యంగా పెట్టాలి, ఆలోచించాలి ముందు. కొంతవరకు దాని గురించి అన్ని నేర్చుకోగలిగితే పర్వాలేదు, దానికి సంవత్సరాలు అవసరం లేదు. ఏమంటే నేను 2 నెలల నుంచి మీ వీడియోలు చూస్తున్నాను, ఇప్పుడు వీడియోలు వేరే రకంగా ఉన్నాయంటే 15 రోజులు తిన్న కూర ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఇక గతం గడిచిందని వదిలేయాలి, అయిపోయిన దాని గురించి ఎందుకు. అన్నం ఒక్కటే ఉండదు, 4 కూరలు ఉంటాయి ఎప్పుడు. మనం అలా ఆలోచించగలగాలి. సంపాదించడానికి కావాల్సింది ముఖ్యంగా తెలివి. దానికి తోడు కష్టపడాలి. కష్టపడకుండా, తెలివి లేకుండా డబ్బు రాదు. మరి నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మీరు సమయాన్ని వృధా చేసేసుకొని నేను తర్వాత పెడతా, ఎల్లుండో పెడతా, ఎప్పుడో పెడతా, నేను వ్యాపారం తర్వాత చేస్తా, కొన్ని రోజులు వచ్చిన తర్వాత, 2 నెలల తర్వాత నాకు డబ్బు వస్తుంది, నేను పలానా నాకు ఒక స్థలం ఉంది, అది అమ్మేసిన తర్వాత ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే ఇంకో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, ఇలా అనుకుంటేనే కాలం వృధా చేసుకుంటూ కాలం వెళ్ళిపోతానే ఉంటుంది, వయసు పెరిగిపోతానే ఉంటుంది. ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనకి ముందు డబ్బు కావాలి, పెట్టుబడి కావాలి. పెట్టుబడి లేని వ్యాపారం అనేది ఏదీ లేదు. అవి వేరే ఉన్నాయి, అవి మనం చెప్పకూడదు. పద్ధతిగా, కష్టంతో, తెలివిగా వ్యాపారం చేయగల శక్తి మీలో ఉంటే వ్యాపారంలోకి దిగండి. కొంతమంది ఏంటంటే జాబ్కి ఇష్టపడతారు. అంటే నేను ప్రైవేటు జాబుల గురించి చెప్తున్నానండి, ఎంప్లాయీస్ గురించి కాదు. ప్రైవేటు జాబుల గురించి, అంటే ఇష్టం లేకుండా చేసే వాళ్ళ గురించే చెప్తున్నా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే, మనం వ్యాపారంలో దిగితే పెట్టుబడి పెట్టాలి, మరి ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత అది తిరిగి మనకు వస్తుందా రాదా అని చెప్పేసి ఒక రకమైన భయం వాళ్ళలో ఉండిపోయి
వాళ్ళు వ్యాపారానికి ఇష్టపడరు. చాలే, చక్కగా పొద్దున వెళ్తున్నా, సాయంకాలం కల్లా ఇంటికి వచ్చేస్తున్నా, హ్యాపీగా మధ్యాహ్నం క్యారేజ్ భోజనం చేసేసి నా పని నేను చేసుకుంటా, నాకు నెల నెల డబ్బులు నాకు వచ్చేస్తున్నాయని చెప్పి ఆ సందిగ్ధంలోనే ఉంటారు. రైట్, మీరు అనుకున్నది మీకు బాగానే ఉంటుంది, కానీ సంపాదన కూడా అంతే ఉంటుంది, ఏం పెరగదు. మహా అయితే 30,000 సంపాదిద్దారు అనుకున్నాం, ఒక 30,000 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకుందాం నెలకి, లేకపోతే 50,000 సంపాదించేవాడు గారు అనుకుంటాం. వాళ్ళకి ఏమన్నా సరిపోద్ది. మరి కొద్దిోళ్ళ పరిస్థితి ఏంటి? 15,000-20,000 ఆ 10,000 రూపాయలు సంపాదించేవాళ్ళు కూడా ఉన్నారు అందులోనే. ఏంటి, రోజంతా 8 గంటలు కష్టపడి 10 గంటలు కష్టపడి పొద్దున్నెళ్ళి సాయంకాలం వచ్చేవాళ్ళు పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేయాలి? మరి పెట్టుబడి అయితే పెట్టలేరు, వ్యాపారానికి చేయడానికి ఏమో ధైర్యం రాదు కొంతమందికి. మరి ఎలా అంటే, ఇక్కడ మీకు నేను వివరించేది ఏంటంటే, ముందు ఎప్పుడైతే మీరు కష్టపడడానికి వ్యూహాన్ని రచించి కూర్చున్నారో, మనసులో పెట్టుకొని గుండె ధైర్యంగా కూర్చున్నారో, మీరు వ్యాపారం చేయడానికి మీ దగ్గర శక్తి ఉన్నట్టే. ముందు గుండె ధైర్యం కావాలి వ్యాపారం చేయడం అంటే. అది చిన్న వ్యాపారమే, అది చిన్న వ్యాపారమే, పెద్ద పెద్ద వ్యాపారాల జోలు అసలు వెళ్ళొద్దు. ముందు చిన్నగా కష్టపడదాం, అభివృద్ధి అయిన తర్వాత దాన్ని పెంచుదాం, తర్వాత మళ్ళీ పెంచుకుందాం, అప్పుడు ఒక స్థాయికి వస్తాం. అంతేగాని నేనేం చేయలేను, నా వల్ల కాదు, వ్యాపారం అంటే నాకు భయం, వ్యాపారం పెట్టుబడి పెడితే వస్తుందో లేదో నాకు తెలీదు, ఇన్ని ఆలోచనలో మీ మెదడులో ఉండిపోయి అసలు కాలు ముందుకు పెట్టలేకపోతున్నారు, మీ మనసు రాట్లా. ఎవరికైనా చెప్తే గబుక్కునే వ్యాపారంలో దివాళా తీసిందనుకో నవ్వులు పాలవుతామని చెప్పి అదొక రకమైన భయం. అబ్బాయి ఏదో పెట్టాడు, 4 రోజులు పెట్టాడు తీసేశాడని చెప్పి 10 మంది నవ్వుకుంటారని అదొక భయం. అది కాదు మీకు కావాల్సింది. మీకు కావాల్సింది మీలో మనోధైర్యం, అంటే మీ గుండె నిబ్బరంగా ఉండి నేను చెయ్యగలనన్న నమ్మకం మీలో ఉండాలి. మనం పనిచేసేదేగా బా, కష్టపడేదేగా. ఒక వస్తువు తెస్తాం హోల్సేల్లో, దాన్ని రీటైల్గా అమ్ముతాం. అలాంటి వ్యాపారం లేదా ఇంకా కొత్తగా వ్యాపారాలు చాలా ఉన్నాయి. అది ఒక్కటే కాదు, వ్యాపారం అంటే చాలా వ్యాపారాలు. అందులో మీకు ఇష్టమైన వ్యాపారం ఏంటి అనే దాని గురించి మీరు చక్కగా మనసు నిండా గుండెగారని పెట్టుకొని ఆ వ్యాపారానికి కావాల్సిన డబ్బు ఏర్పరచుకొని, అవసరమైతే ఇంట్లో వాళ్ళతో కలిసి మాట్లాడి ఆ వ్యాపారం చేయడానికి మీరు వ్యూహాలు రచించుకోవాలి. అవసరమైతే పేపర్ మీద చక్కగా రాసుకోవాలి, ఒక బుక్ పెట్టుకొని రాసుకోండి, ఏమైద్ది. తెలియకపోతే ఇంకో 4 అడిగి తెలుసుకోండి. అంతేగాని పార్ట్నర్షిప్లో మాత్రం దిగొద్దు. ఇది ఫస్ట్ నుంచే చెప్తానే ఉన్నా, ఎందుకంటే కొంతమందికి వ్యాపారం చేయడానికి చాలా 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 భయపడుతున్నారు. నేను నాకు వచ్చిన కామెంట్లో చాలా వరకు అయ్యే కనబడుతున్నాయి. సార్ నా దగ్గర డబ్బు లేదు. అసలు డబ్బే లేనివాడు నువ్వు వ్యాపారం ఎట్టా చేస్తావు? నువ్వు ముందు నడవడానికి నీకు శక్తి కావాలి కబ్బా. మరి శక్తి కావాలంటే కడుపు నిండా భోజనం ఉండాలిగా. ఆ భోజనం ఉంటేగా నీకు శక్తి వచ్చేది. ఆ శక్తి ఉంటేనే నువ్వు ముందుకు అడిగేస్తావు. ఇది కూడా అంతే, వ్యాపారం చేయాలంటే పెట్టుబడి కావాలి, కష్టపడే తత్వం కావాలి, దీనికి తోడు తెలివి కావాలి. నేను కష్టపడతానంటే కుదరదు. కష్టపడేస్తానంటే అందరూ కష్టపడతారు, అక్కడే ఉంటారు. కష్టపడడం కాదు, కష్టంతో పాటు తెలివి చూపించాలి. అప్పుడు కొంచెం ముందుకే అప్డేట్ అవుతారు. అంతేగాని నేను పని చేయలేను, నా వల్ల కాదు, నాకు అసలు డబ్బులు లేవు, నాకు ఎక్కడ దొరకవు, ఏం చేయాలి, నేను కూలే చేసుకోవాలా, నేను పనే చేసుకోవాలా, ఒకళ్ళ కింద పని చేయాలా అని వాళ్ళలో డైనమాలో ఉండిపోయారు చాలామంది. యూత్ అలాగే ఉంది చాలా వరకు. ఇక్కడ కావాల్సింది మాస్టరు ఒక్కటే, మీరు ఎప్పుడైనా సరే ఒక పని ఆలోచన అనేది మీ మెదడులోకి రావాలి. మీ మైండ్లోకి ఎప్పుడైతే ఆ తెలివి అంటే ఆ వ్యాపారం లేకపోతే ఒక పని గురించి మీరు వివరంగా మీ మైండ్లోకి వచ్చిందంటే దాన్ని ఎలా అవలంబించాలి, ఎలా చేస్తే మనం సక్సెస్ అవుతాము, అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఎలా చేస్తే సక్సెస్ అవుతాము, అలా మనము అవసరమైతే సక్సెస్లో ఉన్న మనుషులను చూసి మనం ఆ సక్సెస్ అతను ఎలా అయ్యాడు ఏంటి అని చెప్పి అతని నుంచి మీరు కొన్ని సేకరించి మీరు అయ్యి కొన్ని ప్రణాళికలు ముందుకు తీసుకెళ్ళాలి.
అతని దగ్గర కొన్ని నేర్చుకోవాలి. అవసరం అయితే మనం అసలు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, అడగాలి. అయినా నేను ఈ పని చేయగలుగుతున్నాను మాస్టర్, ఈ పని చేయగలుగుతున్నాను అని మీరు అతన్ని అడిగి కనుక్కుంటే అతనుకున్న రెండు కూడా వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు, కొన్ని విజయ రహస్యాలు చెప్పరు. ఏది వ్యాపారంలో ప్రాఫిట్స్ చెప్పరు, ఎవరు చెప్పరు అనేసి నెట్టేస్తారు అంతే. మీరు ఎట్టయినా అలాంటి కొన్ని పట్టుకొని ఆ గ్రిప్పు పట్టుకొని వ్యాపారం ఏంటి, వ్యాపారంలో ఎలా పెట్టుబడి పెట్టాలి, దాన్ని ఎలా సంపాదించుకోవాలి అని ముందు మీరు రచించుకొని మీరు రెడీగా ఉండాలి. ప్రతిదానికి భయపడిపోతే మీ జీవితం సమయం మొత్తం వృధా అయిపోద్ది. చిట్ట చివరి దాకా ఇదే, ఒక వయసు వచ్చేదాకే. ఒక వయసు వచ్చిన తర్వాత మనల్ని ఎవరు పట్టించుకోరు, ఎవరు చూడరు. తర్వాత మనం ఎన్నో ఫేస్ చేయాల్సి వస్తుంది జీవితంలో, నలిగిపోతాం, ఇబ్బందులు పడతాం. కొంత పెద్ద వయసు వచ్చినా కూడా వాళ్ళు కూడా ఈరోజు అరే నేను ఆ వయసులో చేసిన తప్పులు ఇప్పుడు నేను ఇబ్బంది పడుతున్నానని చెప్పి బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి సమయం లేదు. మరి మీకు సమయం ఉందగా, 25 ఏళ్ళ నుంచి 35, 45 ఏళ్ళకి మీకు సమయం ఉందగా, మీరు ఎందుకు చేసుకోవచ్చు? మీకు వయసు ఉంది, ధైర్యంగా రండి. ఒక వ్యాపారం అనుకోండి, సరే మీరు వ్యాపారం చేయలేకపోతున్నారు, మీ పని మీద మీకు నమ్మకం ఉందా? చేతి పని నమ్మకం ఉందా? చేసుకోండి, సంపాదించుకోండి, తప్పేం లేదు. ఒకళ్ళ దగ్గర కూలీగా పనిచేస్తున్నారా? ఎంతకాలం చేస్తారు? మీ వయసులో అంటే మీకు పట్టున్నంతసేపు చేస్తారు, తర్వాత మీరు పనికొస్తారా? పనికిరారు. ఒక వయసు అయిపోయిన తర్వాత అవతల వాళ్ళు కూడా మనల్ని, ఎందుకంటే వాళ్ళకి యాక్టివ్గా ఉండి పనిచేసేవాడు కావాలి, స్లోగా పనిచేసేవాడు వాళ్ళు ఇష్టపడరు. కాబట్టి వాళ్ళని తీసేసి అయ్యా మాది ఇది పరిస్థితి అని చెప్పి మనల్ని నెట్టేస్తారు. మళ్ళీ కొత్తగా వేరే వాళ్ళని పెట్టుకుంటారు. అంటే ఒకళ్ళ దగ్గర పని చేస్తే ఇది. కొంతమందికి ఏంటంటే పొద్దున్నే మనం హ్యాపీగా పనికి వెళ్ళిపోతున్నాం. అంటే కొంతమంది గురించి చెప్తున్నా, అందరి గురించి కాదండి. మనకి ఈరోజు గడుస్తుంది చాలు, నాకు ఈ జీతం సరిపోద్ది, నాకేంటి, నాకు హ్యాపీగా నెలకు ఎంతో కొంత వస్తున్నా, నా ఇల్లు సరిపోద్ది, బ్రహ్మాండం, నేను వ్యాపారం చేయను, నాకు వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే పొద్దున ఒక టయానికి వెళ్ళిపోతారు, 9 వెళ్ళి 6 వచ్చేస్తారు, హ్యాపీ, చాలు, ఇక నా వ్యాపారంతో పని లేదు, ఎందుకు నేను రిస్క్ తీసుకోను, నాకు అవసరం లేదు, నాకు వచ్చిన డబ్బులు నాకు సరిపెట్టు. వాళ్ళు పద్ధతి వేరు. వాళ్ళు ఒక లెక్కగా వెళ్తారు, ఒక పద్ధతిగా వెళ్తారు, ఒక తెలివిగా వెళ్తారు. కాబట్టి వాళ్ళు ఆ వ్యాపారం గురించి పెద్దగా ఆలోచించరు. కాబట్టి వాళ్ళు ఆ పని గురించే, ఆ పనిలోనే నిమగ్నం అయిపోయి ఆ నెల జీతానికి ఇష్టపడి ఆ నెల జీతానికి చేసేసుకుంటూ ఉంటారు. మరి మీరు ఎవరైనా అంత తెలివిగా ఉంటే చేసుకోండి, తప్పు లేదు. లేదు నాకు కొద్దిగా ఉంది, నేను చేయలేను, నా వల్ల కాదు, నేను వ్యాపారమే చేయాలి, ఎంతో కొంత సంపాదించాలి అంటే ముందు ఏం కావాలి? డబ్బు కావాలి. పెట్టుబడి లేని వ్యాపారం లేదని ఇందాడే చెప్పాను. డబ్బు కావాలి, చిన్న వ్యాపారమే చెయ్యండి. ఆ పెట్టుబడి పెట్టేది పర్ఫెక్ట్గా ఉండాలి, కష్టపడే తత్వం ఉండాలి, తెలివిగా ఉండాలి. ఈ రెండు ఉండాలి, కష్టపడాలి, తెలివి ఉండాలి. ఈ రెండు లేకపోతే నీకు ప్రాఫిట్స్ కూడా రావు, తర్వాత ఇబ్బందులు పాలవుతారు. అంటే నేను అనేది ఏంటంటే, మీరు ఎవరైనా సరే వ్యాపారం చేయాలనుకుంటే డబ్బు ఉండాలి, కష్టపడాలి, తెలివిగా ఉండాలి. ఈ మూడు మీరు చేసుకోగలిగితే మీరు ఆటోమేటిక్గా క్లిక్ అవుతారు. ఒక సంవత్సరం తర్వాత ప్లాన్ కొంచెం చేంజ్ చేసుకొని కొంచెం ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఇంకా బాగుందనుకుంటే ఇంకా ముందుకు అలా పెంచుకుంటూ పోవడమే వ్యాపార లక్షణం. అది ఈలోపు మన వయసు అయిపోయినా కాస్త ఆ వ్యాపారం అనేది మనకు అనుభవం ఉంటుంది కాబట్టి ఆ వ్యాపారం చేసుకొని మనం ముందుకెళ్తే మన జీవితాన్ని సాగించుకుంటే హ్యాపీగా బతికేయచ్చు. ఫ్రెండ్స్, మన కుటుంబాలు కూడా బాగుంటాయి. మరి ఇప్పుడు నేను మాట్లాడిన మాటల గురించి మీకు ఎవరికైనా కామెంట్ చేయాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.